కాలభైరవుడి కథ. సృష్ట్యాదిలో పంచముఖ బ్రహ్మ తనే పరబ్రహ్మనని అహంకరించాడు. విష్ణువును నిర్లక్ష్యం చేశాడు. ఈశ్వరుణ్ణి సడించాడు. శివుడు, విష్ణువు కూడా తను చెప్పినట్లు నడవాలన్నాడు. దాంతో శివుడికి కోపం వచ్చి ఒక ఆకారం చేశాడు. అంతే ఆయన కోణం అంతా అహంకారంలో నుంచి కాలభైరవుడిగా అవతరించింది. నిలువెల్ల కోపంతో భూమి ఆకాశాలు పట్టణమేమో అన్నంత భారీ ఆకారంతో పెదవులు పులి కట్టుకొని విపరీతమైన చెడలతో మూడవ కన్నుతో ఆవిర్భవించాడు ఆ కాలభైరవుడు. ఓ చేతి త్రిశూలం తిప్పుతూ భయంకర తాండవం చేశాడు. భైరవుడు రూపం గట్టిన కోపం కావడంతో అతని పెద్ద పెద్ద కళ్ళు చింత నిప్పుల కన్నా ఓ ఛాయ మక్కువగా మెరుస్తున్నాయి. 1000 మేఘాలు పురిమినట్లు ఉంది అతని కంఠం. ఏమిటా నా కర్తవ్యం అని అడిగాడు ఈశ్వరుణ్ణి. ఈ బ్రహ్మ తనకి 5 తలలున్నాయని అహంకరించాడు. అతనిని మించిన 13 వరముడు లేడని అసత్యం పలికాడు. అసత్యం చెప్పింది అహం కలిగించింది. అయినా వీడి 5వ తలని తెలిసాయి అన్నాడు శివుడు. తక్షణమే కాలభైరవుడు తన దక్షిణ హస్తపు చేతికిన వేలి గోది బ్రహ్మగారి 5వ తలకాయ ఏమిటి? దాన్ని ఉత్తర దిక్కుకు విసిరేశాడు. బ్రహ్మ యొక్క శిరస్సు పడిన ప్రాంతాన్ని బ్రహ్మ కపాలం అంటారు. శివుడు సంతోషించి కాలభైరవుడిని తనకు అంగరక్షకుడిగా నియమించుకున్నాడు. అనంతరం శివుడు కాలభైరవుడితో బ్రహ్మ శిరచ్ఛేదం వలన నీకు బ్రహ్మహత్య పాతకం చుట్టుకుంది. బ్రహ్మ కపాల స్థానంలో వెలువడపోయే కాశీ ప్రాంతాన తపస్సుకు పోయి నీ పాపాలు పోతాయి అన్నాడు. తపస్సు చేయి నీ పాపం. కాలభైరవుడు కాశీ చేరాడు. బ్రహ్మహత్య దోషం ఆయనను వదిలి పారిపోయింది. అనంతరం కాలభైరవుడు కాశీకి క్షేత్ర పాలకుడయ్యాడు. శని త్రయోదశి నాడు కాలభైరవునికి తైలాభిషేకం చేసి బ్రాహ్మణులకు దానాలు చేస్తే సమస్త సౌఖ్యాలు కలుగుతాయి.